ఓం శ్రీ సాయిరామ్. వరద కార్తవీర్యాదిరాజరాజ్యప్రదో నగః విశ్వాశ్లాఘ్యామితాచారో దత్తాత్రేయో మునీశ్వరః పరాశక్తిపదాశ్లిష్టో యోగానంద సదోన్మదః సమస్తవైరితేజో హృత్ పరమామృతసాగరః అనసూయా గర్భరత్నభోగమోక్షసుఖప్రదః శ్రీపాదవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతీ. బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవినీలచిత్తపవనశార్ధూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిపి పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయో మునీశ్వరః. సాయి దత్తాత్రేయాయ నమః. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ఈ మధ్య చేస్తున్నటువంటి వీడియోలు లాంటి వీడియోలు చేయాల్సి వస్తుందని అనుకోలేదు, కానీ తప్పక చేయాల్సి వస్తుంది. అంటే ఎవరికైతే మనం విషయం చెప్పిన పని కాదో, అంటే కొంతమందికి మనం జరుగుతున్న విషయాల మీద మన అభిప్రాయం చెప్తే వాళ్ళు వాదిస్తారు లేదా తప్పించుకోవడానికి చూస్తారు, అంతే తప్ప సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయరు, చేసిన తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయరు. అది ఎవరైనా, ఒక్కొక్కసారి అందులో నేను కూడా ఉండవచ్చు, మీరు కూడా ఉండవచ్చు. కనుక ఇలా వీడియోల ద్వారా తెలియచెప్పడం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి, వారికి తెలుస్తుంది, వారి పేరు ఊర్లు ఏమీ ఎత్తట్లేదు కాబట్టి వేరే వాళ్ళు ఎవరికీ తెలియదు. దానివల్ల వారికి వచ్చే ఇబ్బంది కూడా ఉండదు. ఒకవేళ సత్యాన్ని తెలుసుకోవాలి, నిజమే కదా, వీరు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అనుకుంటే కొంత మారే అవకాశం ఉంటుంది. లేదు, నాకు మరొకడు చెప్పేవాడా, నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఇలా చెప్పినా ఎలా చెప్పినా ఎవరు వినరు, ఎవరు మారరు. వారి పద్ధతిలో వారు ఉంటారు. ఎవరిని ఎవరు మార్చలేం. కాలం మార్చాలి, వారి కర్మ మార్చాలి, వారి అనుభవం మార్చాలి, గురు ఆశీర్వాదం మార్చాలి. నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా. మీకు ఉదాహరణ చెప్తాను. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు నాతో పాటు నా మిత్రులు ఇద్దరు ఉండేవాళ్ళు. వారిద్దరూ పచ్చి తాగుబోతులు. నేను ఇద్దరికీ కూడా తాగడం ఎంత ప్రమాదమో ఎంత నష్టమో చెప్పాను. వారిలో ఒకతను బ్రాహ్మణుడు, ఒకతను మనలాగా. ఆ బ్రాహ్మణుడు వెంటనే మానేశాడు మద్యపానం. నేను అనుకున్నాను, నేను చెప్పడం వల్ల అతను మారిపోయాడు, అబ్బా నేను ఎంత గొప్పవాడిని అనుకున్నాను. ఇంకొక అతను నాతో పాటు దాదాపుగా 10 సంవత్సరాలు కలిసి పనిచేశాడు. ఈ బ్రాహ్మణ సోదరుడికేమో ఒకసారి చెబితేనే మరుసటి రోజు నుంచి మానేశాడు. మానేశాడంటే పూర్తిగా మానేశాడు, జ్ఞాపకం లేదు, లేదా రోజు తాగేవాడు వారానికి 10 రోజులకు మార్చుకున్నాడు తెలియదు, కానీ దాదాపుగా చాలా వరకు సర్దుకున్నాడు. అది నా గొప్పతనం అనుకుని మురిసిపోయా.
నా వాక్కుకి ఏదో శక్తి వచ్చేసింది అనుకున్నా. ఆ తర్వాత మరొక మిత్రుడు నాతో పాటు దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాడు. 10 సంవత్సరాలు చెప్తూనే ఉన్నా. ఎప్పటికప్పుడు బావా నేను మానేశాను, ఇంకా మానేస్తాను, చివరిగా నీ దగ్గర తీసుకున్న డబ్బులతో తాగేసి మానేస్తాను డబ్బులు తీసుకునేవాడు. పోనీ ఈసారి మానేస్తాడేమో ఈ క్రెడిట్ కూడా నా ఖాతాలో వేసుకుందామని ఇచ్చేవాడిని. అలా చివరి వరకు చచ్చిపోయే వరకు మారలేదు. తాగి చచ్చిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, జ్ఞానోదయం అయింది. మనం చెప్పడం వల్ల ఎవరు మారరు, వారి కర్మానుసారంగా వారు మారతారు. కాకపోతే ఆ కర్మలో మనం ఒక భాగమైనప్పుడు మనం కూడా ఒక పాత్ర పోషించాలని రాసిపెట్టి ఉంటే మన పాత్ర పోషిస్తాం, వాళ్ళు మారుతారు. అది రాసిపెట్టి ఉంది, అంతేగాని నువ్వు చెప్పడం వల్ల నీ వాక్శక్తి వల్ల కాదు అనే సత్యం నాకు తెలిసిపోయింది. కాబట్టి ఎవరైనా మారిపోతున్నారంటే మీ వల్ల మారారు అని అహంకారం పెంచుకోవద్దు. వాళ్ళు అంటే దాన్ని స్వీకరించొద్దు. అదంతా వారి వారి కర్మలో రాసిపెట్టింది. మనకు కూడా వారి జీవితంలో ఒక చిన్న కర్మ రాసిపెట్టింది. వారి జీవితంలోకి వచ్చాం, చెప్పాల్సింది చెప్పాం, జరగాల్సింది జరిగింది, అంతే. అలా ఉంటుంది కర్మ సిద్ధాంతం. నా జీవితంలో కొంతమంది అడిగి చెప్పించుకునే వాళ్ళు వచ్చారు, అడిగి తిట్టించుకునే వాళ్ళు వచ్చారు, మీరు మాకేం చెప్పక్కర్లేదండి అన్న వాళ్ళు వచ్చారు. బాబాదేవ వల్ల అన్నిటినీ సమానంగా తీసుకుంటూ హాయిగా ప్రశాంతంగా, ఇందాక చెప్పాను కదా, ఆ సత్యం తెలిసింది కాబట్టి ఎవరో మనకు పెత్తనం ఇచ్చారని చెప్పి మనం గొప్ప అనుకునేది లేదు, ఎవరు మనకు పెత్తనం ఇవ్వట్లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం మన ఆనందానికి మనమే కారణం అవుతామో అప్పుడు అటువంటి వారిని లోకం ఏమీ చేయలేదు. ఎప్పుడైతే మన ఆనందానికి వేరే వాళ్ళు కారణమవుతారో, వేరేవి కారణమవుతాయో, అవి లేనప్పుడు, వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు పోయినప్పుడు, అవి పోయినప్పుడు నీకు దిక్కుదోచగా నీ ఆనందం కూడా వాళ్ళతో పాటు వాటితో పాటు పోతుంది. అందుకని ఆత్మజ్ఞానం కావాలన్నారు. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి తనతో తాను ఆనందిస్తాడు, తనలో తాను ఉంటాడు. అతనికి ఎవరితో పని లేదు, లోకంతో పని లేదు, బయట ఉన్న ఏ వస్తువులతో పని లేదు. ఇక అతన్ని ఎవరు ఏం చేయగలుగుతారు? అందుకని ఆత్మజ్ఞానం గొప్పదన్నారు. ఓకే, బాబాగారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరూ వారితో వారు ఆనందించడం నేర్చుకున్నారు కాబట్టి అన్నీ వదిలివేయగలిగారు. మనతో మనం ఆనందించడం నేర్చుకోలేకపోతున్నాం కాబట్టి ప్రపంచం వెనకాల పడుతున్నాం, ప్రపంచం మనం గుర్తించాలనుకుంటున్నాం, ప్రపంచం మనం కీర్తించాలనుకుంటున్నాం. అది గుర్తిస్తే ఎగిరి గంతులేస్తాం, అది గుర్తించకపోతే బాధపడతాం, పరిస్థితి తగ్గితే బాధపడతాం, పెరిగితే ఆనందిస్తాం. ఇదంతా మాయ. దురదృష్టం ఏంటంటే బాబా తత్వాన్ని ప్రబోధిస్తూ బాబా భక్తులు ఉంటూ కూడా ఈ మాయను పెంచుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, దేనికైనా సమయం రావాలి కదా, వారి కర్మ పరిపక్వం కావాలి, జ్ఞానం పొందే సమయం రావాలి, అంతవరకు అలాగే ఉంటుంది. పర్లేదు, లోకకీర్తి కోసం పాకులాడడం తప్పులేదు, కానీ ఆ లోకకీర్తి కోసం ఇతరులను అణచివేసి మనం ఎదగాలి అనే దుర్మార్గమైన ఆలోచన వస్తే అది మనకు ప్రమాదం. ఎందుకంటే లోకకీర్తిలో అవి కూడా వస్తాయి. డబ్బు సంపాదించడంలో కానీ, కీర్తి సంపాదించడంలో కానీ ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎలాగైనా డబ్బు సంపాదించాలనే బుద్ధి వచ్చేస్తుంది, ఎలాగైనా కీర్తి సంపాదించిన బుద్ధి వచ్చేస్తుంది. అవతల వాళ్ళని అనగదొక్కైనా, అవతల వాళ్ళని దోచుకునైనా వాటిని సంపాదించుకోవాలనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అటువంటి గుణాలు మనలో రాకుండా చూసుకోవాలి. సరే, ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే ఈ మధ్య కొంతమంది సాయి భక్తులే గ్రంథాల వల్ల ఏమీ రాదు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. అందుకని కొంతమంది గ్రంథాల వల్ల ఏమీ రాదని అనడం ఏమిటి, సమస్తమైనటువంటి ప్రపంచానికి మానవాళికి గ్రంథాలే కదా ఆధారం, పుస్తకాలే కదా ఆధారం,
విజ్ఞానానికి రెండు రకాల ఆధారాలు ఉంటాయి. ఒకటి గ్రంథాలయం, చిన్నప్పుడు మనం చదువుకున్నాం. రెండు ప్రపంచం. గ్రంథాలయం ద్వారా కొంత అవగాహన వస్తుంది, ప్రపంచం ద్వారా కొంత అనుభవం వస్తుంది. గ్రంథాలయం ద్వారా లేదా పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా అవి లేకపోతే అసలు జ్ఞానం శూన్యం. అది భౌతిక జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు. పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి ఒకసారి. పుస్తకాలు లేకుండా భౌతిక ప్రపంచంలో మేధావులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విద్యావేత్త అంటే ఏమంటారు? ఎవరిని విద్యావేత్తలు అంటారు? పుస్తకాలను ఎక్కువగా చదివి దానిలోని జ్ఞానాన్ని అర్థం చేసుకొని ప్రపంచానికి ఎవరైతే పంచుతారో వారిని విద్యావేత్తలు అంటారు. విద్య లేనివాడు వింత పశువు అని ఒక సామెత ఉంది కదా. విద్య దేని ద్వారా వస్తుంది? దేని ద్వారా నేర్చుకుంటారు? మనందరం విద్యార్థులు అంటే ఏమిటి? చదువు అంటే ఏమిటి? చదువు, విద్య, ఇవన్నిటికీ మూలాధారం పుస్తకాలే కదా. ఆధ్యాత్మికంలో అయితే గ్రంథాలు అంటారు, భౌతికంలో అయితే పుస్తకాలు అంటారు. గ్రంథాలు లేని జ్ఞానాన్ని ఊహించుకోండి, పుస్తకాలు లేని విద్యను ఊహించుకోండి. ఎందుకు అలా అంటున్నారు? ఏమిటి వారి అంతరార్థం తెలియదు. బహుశా వారి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్తే చెప్తారనుకుంటాను. ఏం చెప్పినా అది నిలబడదు. ఏది నిలబడుతుందయ్యా అంటే, నువ్వు పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ నీవు ప్రాక్టికల్గా వాటిని ఆచరించినప్పుడు మాత్రమే వాటికి సంబంధించిన ఒక అనుభవం వస్తుంది. ఇంతకుముందు సామెత ఉండేది, ఒక గురువు గారు, ఒక పూజారి తన శిష్యుడికి ఒక మంత్రం నేర్పించాడు. బహుశా అది పెళ్ళి చేసే మంత్రం అనుకుందాం. ఆ ఒక్క మంత్రమే నేర్చుకున్నాడు పాపం. ఆ ఊరిలో మరొక పూజారి లేడు. ఆ ఊరిలో ఎవరో చనిపోయారు. మరి చనిపోయినప్పుడు కూడా కర్మకాండ చేయాలి కదా. ఆ పూజారి అతన్ని పిలుచుకొచ్చారు. అతను ఏం చేస్తాడు పాపం? వాడికి వచ్చిన మంత్రాలు చదువుతాడు. అంటే పెళ్ళికి ఏ మంత్రాలు చదివాడు, చావుకి అవే మంత్రాలు చదివాడు. అందుకని ఏమంటారు? పెళ్ళికి చావుకు ఒకటే మంత్రమారా అంటారు. కాబట్టి అలా ఉంటుంది. ఏది? పుస్తక జ్ఞానం. పుస్తక జ్ఞానం అనేది ప్రపంచంలోకి వచ్చి మనం ఆచరించినప్పుడు అక్కడ నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అరే, పుస్తకంలో చెప్పింది నేను ఇక్కడ యథాతథంగా ఆచరించాను కదా, ఎందుకు నాకు ఇలా వ్యతిరేకమైన ఫలితం వచ్చింది అన్నప్పుడు ఏ సందర్భంలో ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. ఆ విద్య నేర్పిన వాళ్ళు, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పేవాళ్ళు గనక అనుభవ జ్ఞానం ఉన్నవాడైతే వారు ఏ సందర్భాల్లో దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాడు. ఉదాహరణ చెప్తాను. సత్యం మాట్లాడాలి, సత్యమే జయతి, ఎల్లప్పుడూ సత్యమును పలకవలను అని వదిలేశాడు అనుకోండి. వాడు విద్యార్థి ఏం చేస్తాడు? ఎప్పుడు సత్యమే చెప్పాలని సత్యం చెప్తుంటాడు. తమాషాగా చెప్తాను. ఏదో కోపం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని కోపంలో తిట్టేసింది, కొద్దిగా ఓవర్గానే తిట్టేసింది. ఇంకా కొంతమంది వాళ్ళ సంస్కారాలను బట్టి పనికి మాలినోడు ఎప్పుడు సతాయిస్తుంటాడు అన్నాడు అనుకోండి. పాపం వాళ్ళ ఆయన ఏదో లైట్గా వినపడింది. ఏమిటో అన్నావు అని అన్నాడు. ఏమని లేదులేండి అంటుంది. ఈ పిల్లవాడు ఉండి, లేదు నాన్న ఈ పనికి మాలినోడు ఇలా అని చెప్పాడు అనుకోండి. ఎలా ఉంటుంది గొడవ? పాపం వాడికి ఏం తెలుసు? వాళ్ళ గురువుగారు చెప్పారు, టీచర్, సత్యమే పలకాలి అని. గొడవలు అయిపోతాయి కదా. అలాగే మన సమాజంలో మన స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. వాళ్ళ మీద మన దగ్గర అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని చెప్పి ఏదో చెప్పుకుంటుంటారు. దాన్ని విని వదిలేయాలి. కానీ దాన్ని తీసుకెళ్ళి ఇలా అన్నాడు, అతను అడిగాడు, నా గురించి ఏమైనా అంటున్నాడా అని అడిగారు అనుకోండి. మొన్న ఇలా అన్నాడండి అంటే ఏమైపోతుంది?
కాబట్టి ఈ లౌక్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి? ఏ సత్యమైతే చెప్పకపోతే ఒక మనిషికి నష్టం జరుగుతుందో, కష్టం వస్తుందో అప్పుడు సత్యం చెప్పాలి. ఏ సత్యమైతే చెబితే వారికి నష్టం కలుగుతుందో, అంటే సత్యం చెబితే నష్టం జరుగుతుంది కొంతమందికి, అంటే ఇలా గొడవలు వచ్చేస్తాయి. సత్యం చెప్పకపోతే నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు, ఇచ్చిన మాట తప్పాడు, అప్పుడు సత్యం చెప్పాలి కదా. ఇలా ఉంటుంది. కాబట్టి పుస్తకంలో జ్ఞానం ఉంటుంది. దాన్ని కొన్ని సందర్భాల్లో చెప్పబడిన జ్ఞానం ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనేది అనుభవంలో తెలుస్తుంది, లేదా గురువుగారు చెప్పినా తెలుస్తుంది. చెప్పాలి, అంతా ఓపెన్గా చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. దానివల్ల దాన్ని వాడితే, ఇప్పుడు కత్తి ఉందనుకోండి, కొత్తగా కత్తి ఎవరికైనా చేతికి ఇస్తుంటే మన ఇంట్లో అమ్మాయి కత్తిని జాగ్రత్తగా ఉపయోగించాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా ఉపయోగించాలి, ఇలా కోస్తుంటే ఒక్కొక్కసారి ఇలా మిస్ అయిపోయి చేతి అవుతుంది. ఈ జాగ్రత్తలను చెప్పాలి. ఊరికే కత్తి ఇచ్చేసి కూరగాయలు కోయమని చెప్పకూడదు కొత్తగా. అలాగా చెప్పాలి. అసలు ఆ కత్తే లేదనుకోండి ఎలా? కనుక పుస్తకమే లేకపోతే లోకమంతా శూన్యమైపోతుంది, జ్ఞానశూన్యమవుతుంది. కనుకనే మహాత్ములు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు అనుభవ జ్ఞానంతో సహా పుస్తకాలు రాస్తారు. వాళ్ళని మంచి రచయితలు అంటారు. అనుభవ జ్ఞానం లేని పుస్తకాలు చదివి పుస్తకాలు రాసేవాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు. పుస్తకాలు చదివి పుస్తకాలు రాస్తారు, అందులో ఉన్న విషయాన్ని యథాతథంగా, అది మామూలుగా రచయిత అంటారు. ఈ పుస్తకాలు చదివి పుస్తకాలు రాసే వాళ్ళతో ప్రమాదం. వాడు దాంట్లో ఉన్నదాన్ని రాస్తాడు, అది చెప్తాడు, దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు చెప్పలేడు. కనుక పుస్తకాల ద్వారా ఏమీ రాదు, గ్రంథాల ద్వారా ఏమీ రాదు అనే మాట సంపూర్ణం కాదు, పూర్తిగా కరెక్ట్ కాదు. పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా సంపూర్ణ జ్ఞానం రాదు అనాలి మనం. ఎందుకని? పుస్తకాల్లో చదివింది యథాతథంగా నువ్వు, అది ఆధ్యాత్మిక గ్రంథమైనా భౌతిక పుస్తకమైనా, ధ్యానం వల్ల ఆత్మసాక్షాత్కారం వస్తుంది అంటాడు. నీకు నువ్వు కూర్చొని ధ్యానం చేస్తే ఆత్మసాక్షాత్కారం రాదు. ధ్యానం రావచ్చు, నెమ్మదిగా ధ్యానం చేస్తూ ఉండవచ్చు, కానీ ఆ ధ్యానం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, మనసు నిలబడదు. ఎలా నిలబడాలో కూడా ఆ గ్రంథంలో కనుక రాసి ఉంటే అతను ధ్యాన అనుభవ జ్ఞానంతో రాసిన పుస్తకం అవుతుంది. అటువంటి వాటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది, వాటి వల్ల కూడా పూర్తి ప్రయోజనం ఉండదు. మళ్ళీ అందరికీ ఒకే రకమైన సమస్యలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ధ్యానం చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారం అవుతుందని తెలుసుకోవడం ఆ పుస్తకం ద్వారా నాకు తెలిసింది. నేను కొంత ధ్యానం చేస్తుంటాను, కొంత అనుభూతి పొందుతుంటాను, కొంత పూర్తిగా మనసును నియంత్రించడం రావట్లేదు. ఇది ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది. దీనికి అనుభవ జ్ఞానం పొందినటువంటి, ధ్యానంలో గొప్ప స్థితికి చేరుకున్నటువంటి వారు, సమాధి స్థితిని చేరుకున్నటువంటి వారిని ఆశ్రయించి చెప్తే వాళ్ళు చిట్కాలు చెప్తారు, మనసును ఎలా నియంత్రించాలి, ధ్యానం ఎలా నిలబడుతుంది అనేసి. ఆ వ్యక్తికి ఎలా వచ్చింది? ఆ వ్యక్తి కూడా మళ్ళీ అటువంటి స్థితిని సాధించిన ఇంకో గురువు ద్వారా వచ్చింది. ఆ వ్యక్తికి ఎలా వచ్చింది? వీటన్నిటికి మళ్ళీ పుస్తకాలే ఆధారం. మొట్టమొదటి విషయం చెప్పింది అదే. మన వాళ్ళు అంటుంటారు కదా, ఫారినర్స్ విమానాలు తయారు చేశారు. దాన్ని అసలు విమానం అనే పేరు వినపడింది ఎక్కడ? రామాయణంలో. రామచంద్రుడు యుద్ధం అయిపోయిన తర్వాత అందరినీ తీసుకొని అయోధ్యకి పుష్పక విమానంలో వెళ్ళినట్టుగా రాయబడింది. అది చదివాడు వాడు. ఓహో, గాల్లో ఎగిరే అవకాశం ఉంది అని సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో చెప్పబడిన రామాయణంలో ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అని చేశాడు. అలా అనేకమైనటువంటి ఈనాటి సైన్స్కు, టెక్నాలజీకి ఆధారాలు మన గ్రంథాల్లోనే ఉన్నాయి అని చెప్తుంటారు. కాబట్టి పుస్తకంలో రాసిన దాని ద్వారా నీకు ఒక ఆలోచన వచ్చింది, దాని ద్వారా నువ్వు సాధించగలుగుతున్నావు. చిన్న విషయాలే కదా, పుస్తకాల ద్వారా ఏమీ రాదు, గ్రంథాల ద్వారా ఏమీ రాదు అనడం ఏంటి? ఏమి చదువు రాని వాళ్ళకి, కూలి పనులు, నాలి పని చేసుకునే వాళ్ళకి కూడా అక్షరాభ్యాసం నేర్పించే ప్రయత్నాలు గవర్నమెంట్ చేయిస్తూ ఉండేది. రాత్రిపూట బళ్ళకు పిలిపించి
కూలీనాలు చేసుకునేవారు. ఎందుకని? ఏమీ పనికి రాకపోతే, పుస్తకాల ద్వారా ఏమీ రాకపోతే అంత కష్టపడి ఎందుకు నేర్పిస్తారు? కొంత చదువుకుంటే వాడు వెంటనే బస్టాండ్కి వెళ్ళగానే బస్సు పేరు చదువుతాడు, అది ఏ ఊరికి పోతుందని. అయిపోయింది. వాడికి ఎంత ప్రయోజనం కలుగుతుంది? వాడికి ఆ ప్రయోజనం కలగలేదా? పుస్తకంలో చదువుకున్నటువంటి దాని ద్వారా, విద్య ద్వారా, చిన్న విద్య ద్వారా 1వ తరగతి 2వ తరగతి చదివిన వాళ్ళు కూడా సమాజంలో బ్రతకడానికి చాలా ఉపయోగపడుతుంది కదా. రాదు అని టక్కును కొట్టిపడేయడమేనా? కాదు కదా. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా కూడా భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం చదివినప్పుడు భగవంతుడు ఎంత గొప్పవాడో చదివిన వాళ్ళకి తెలియట్లేదా? ఒక గొప్ప ఆనందం కలగట్లేదా? గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లా. గురువుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. భగవద్గీత చదివిన వాళ్ళకి, విశ్వరూప సందర్శనం చదివిన వాళ్ళకి కొంత అయినా భగవద్ అనుభూతి కలుగుతుందా లేదా? భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందా లేదా? ప్రాథమికంగా భగవంతుడు వీటిన్నిటిలో ఉన్నాడా? అందుకే వాటికి అంత శక్తి వచ్చిందా? అందుకే అవి అంతగా కీర్తించబడుతున్నాయా? భగవత్ శక్తి వాటిలో ఉండడం వల్లేనా అనేది ఉంటుంది కదా. చదవగా 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 గ్రంథమే నీకు చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. దాదాపుగా 60-70% జ్ఞానాన్ని గ్రంథం ద్వారా పొందవచ్చు. శ్రద్ధతో ఆచరిస్తే, శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే గ్రంథంలో చెప్పబడిన దాన్ని 99% పొందవచ్చు. శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే గ్రంథంలో చెప్పిన దాన్ని. ఆ 1%కి ఒకవేళ కొంతమందికి గురువు అవసరం కావచ్చు. ఆ 1% కూడా అవసరం లేకుండా గ్రంథాలను ఆధారం చేసుకొని సాధనలు చేస్తూ భగవంతునే గురువుగా భావించుకొని, ఏ గురువు లేకపోతే తుకారం మహానుభావుల్లాగా భగవంతునే గురువుగా భావించుకొని, ఏకలవ్యంలాగా ద్రోణాచార్యుని గురువుగా భావించుకున్నట్టు భగవంతునే గురువుగా భావించుకుని శ్రద్ధ, సహనం, బాబా చెప్పినటువంటి ఆ 2 సూత్రాలు ఉపయోగించి గ్రంథాల్లో చెప్పబడినటువంటి సాధనలు చేస్తూ పోతే ఆ శ్రద్ధే నీలో నుంచి అనుభవ జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. ఆ శ్రద్ధే నీకు సాక్షాత్కారాన్ని ఇస్తుంది. గురువు ఉన్నాడండి, గురువు ఉన్నాడు. ఓ 10 మంది శిష్యులు ఉన్నారు. గురువు అందరికీ ఒకే రకంగా చెప్తాడు. 10 మంది శిష్యులు తరిస్తారా? 10 మంది శిష్యులు సాక్షాత్కారం పొందుతారా? ఆదిశంకర భగవత్పాదుల దగ్గర ఉన్న శిష్యులందరూ సమానంగా తరించారా? రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఉన్న శిష్యులందరూ సమానంగా తరించారా? వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులందరూ సమానంగా తరించలేదు. గురువు ఉన్నా ఎవరికి శ్రద్ధాశక్తులు ఉన్నాయో, శ్రద్ధాభక్తులు ఉన్నాయో, సంపూర్ణ విశ్వాసం ఉందో, శరణాగతి ఉందో వారు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. మిగతా వాళ్ళందరూ ఉట్టిదే మళ్ళీ. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి? గురువు మాత్రమే కాదు, శ్రద్ధాభక్తి. ఆ శ్రద్ధాభక్తి ఉంటే గురువు లేకపోయినా పొందొచ్చు అని ఏకలవ్యుడు నిరూపించాడు, తుకారం నిరూపించాడు, రమణ మహర్షి గారు నిరూపించారు, రామకృష్ణ పరమహంస గారు నిరూపించారు. కాబట్టి శ్రద్ధ, అందుకని బాబా గారు మహానుభావుడు మనకు శ్రద్ధ, సహనం ఇచ్చాడు. శ్రద్ధగా పనిచేయి, ఫలితం వచ్చే వరకు నిరాశ చెందకుండా సంతోష స్థైర్యాలతో పనిచేయి. ఫలితం వచ్చే వరకు ఆధారపడద్దు, చేసుకుంటూ పో, ఖచ్చితంగా వస్తుంది. రాదా? నడవగా నడవగా ఎంత దూరం గమ్యస్థానమైన వచ్చేస్తుందా? రాదా? నడిచి చూడండి. శంకరాచార్యులు గారు 3 సార్లు భారతదేశం అంతా తిరిగాడు పాదయాత్ర. ఎలా వచ్చింది? కార్లు పెట్టుకొని కూడా మనం తిరగలేకపోతున్నాం. సంకల్ప బలం. కాబట్టి మహానుభావులు, తపస్సంపన్నులు, వారు సాధించిన, వారు తెలుసుకున్నవన్నీ గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి చేశారు. ఒక రామాయణం రాసిన, ఒక భారతం రాసిన, ఒక భాగవతం రాసిన, ఒక పురాణాలు రాసిన, వేదాలు రాసిన, ఉపనిషత్తు చేసిన, అవి సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. ఉపనిషత్తులు, వేదాలు ఎంతమంది చదివి ఎంత జ్ఞానాన్ని పొందలేదు?
కాబట్టి మన జ్ఞానానికి పుస్తకాలు గ్రంథాలు ఆధారంగా ఉన్నాయి, అవి మూలమై ఉన్నాయి. ఇంత చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఆ మాట ఏ విధంగా తీసుకోవాల్సిన ఆ మాట కాదు, అనాల్సిన మాట కాదు. సరే, ఏ ఉద్దేశంతో అంటున్నారు, వాడుతున్నారు, వారి అభిప్రాయం వారిది. కానీ నాకు తెలిసినది గ్రంథాల ద్వారా, పుస్తకాల ద్వారా చాలా వస్తుంది అని చెప్పడం నా ధర్మంగా భావించి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా నాకు ఏ గురువు లేడు, నా గురువే నా గురువు, సాయినాథుల వారే నా గురువు, ప్రత్యక్ష గురువు ఎవరు లేరు. ఇక్కడ కూడా ఒకటి క్లియర్ చేయాలి. లివింగ్ గురువు అనే పదం వాడుతూ ఒక మహానుభావుడు వెళ్ళిపోయాడు, ఒక డెన్లోకి వెళ్ళిపోయాడు. లివింగ్ గురువు ఉండాలని సాయి సమాజాన్ని వాడుకున్నాడు, డెన్లోకి వెళ్ళిపోయాడు. లివింగ్ గురువు అనే పదం వచ్చినప్పుడు డెత్ గురువు ఉంటారా? గురువుకు మరణం ఉంటుందా? మరణం ఉండేవాడిని గురువు అంటారా? నాకు తెలియదు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు సాయిబాబా భక్తులకి లివింగ్ గురువు ఉన్నట్ట, లేదా ఆయన చెప్పినట్టు లేనట్ట? బాబా గారిని మనం ఇప్పుడు గురువుగా భావించుకుంటున్నామా, భావించుకోవట్లేదా? బాబా గారు ఇప్పుడు ఉన్నారా, లేరా? మనం శ్రద్ధాభక్తులతో ప్రార్థన చేస్తే ఆయన మనకు సమాధానం ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? ఎవరి అనుభవం వారిది కదా. ఎవరి శ్రద్ధని బట్టి, ఎవరి భక్తిని బట్టి ఆయన పలుకుతుంటాడు. ఇందాక చెప్పినట్టు శ్రద్ధాభక్తులు లేకపోతే లివింగ్ గురువు ఉన్నా, శరీరంతో ఉన్న గురువు ఉన్నా వాడు ఉట్టిదే. కాబట్టి ఇక్కడ కావాల్సింది శ్రద్ధాభక్తి. అందుకనే బాబాగారు మనకు ఆ శ్రద్ధ సహనం ఇచ్చిపోయాడు. ఈ రెండు మీకు ఉంటే మీకు సమాధానం నా దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది. ఏకాదశి సూత్రాలు చెప్పేశాడు. నమ్మకం ఉంటే హ్యాపీగా బాబాను గురువుగా భావించుకొని ముందుకు వెళ్ళవచ్చు. అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బివి నరసింహస్వామి గారు, భరద్వాజ మాస్టర్ గారు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఇంకా కొంతమంది గురువులు ఉన్నారు. నాకు వీరిద్దరు బాగా ఇష్టం కాబట్టి చెప్తున్నాను. కాబట్టి గురువుకి లివింగు ఆ పదం నేను వాడను, చండాలమైన పదం వాడకూడదు గురువుకి. కానీ మరి వాళ్ళ జ్ఞానం ఏం జ్ఞానమో కానీ లివింగ్ గురువు ఉండాలి అనే పదం వాడుతున్నారు. లివింగ్ గురువు అంటే శరీరంతో ఉన్నటువంటి గురువు. వాళ్ళ ఉద్దేశంలో జీవించున్న గురువు లేదా ఇంకోటి కాదు, శరీరంతో ఉన్న గురువు. శరీరంతో ఉన్న గురువు అసంపూర్ణుడై అహంకారి అయి ఉంటే ఏం లాభం? పుస్తక జ్ఞానం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అజ్ఞానం అహంకారం రెండు ఉంటాయి, ఏం లాభం? బాబావారి శరీరం విడిచిపెట్టారు, కానీ ఆయన చరిత్ర చదివితే, ఆయన జీవన విధానాన్ని చూస్తే, శ్రద్ధాభక్తులతో పరిశీలించి చూస్తే ఎంత జ్ఞానం వస్తుంది మనకు. ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి ఆచరణ మొత్తం లభిస్తుంది మనకు. ఆ శ్రద్ధాభక్తులతో చదివి వారి జీవన విధానాన్ని పరిశీలించి వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని కదా ఎందరో మహాత్ములు మనకు దర్శనమిస్తున్నారు బాబా మార్గంలో. నేను చెప్పిన బివి నరసింహస్వామి గారు కావచ్చు, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది, ఎంతోమంది గురువులు, ఎంతోమంది స్త్రీమూర్తులు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారు. ఇంతకుముందు చెప్పినట్టుగా దత్తాత్రేయ స్వామి ఉపాసకులు కూడా బాబా మార్గంలోకి వచ్చి బాబా పాదాలు పట్టుకున్న తర్వాత దత్త ఉపాసనలో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందారు, దత్తుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అది వేరే విధంగా అనుకోకపోతే ఏ గురు సంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా చాలామంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత, బాబా ఆరాధన చేసిన తర్వాత, బాబా అనుగ్రహం వల్ల గొప్ప స్థాయికి, పూర్ణ స్థాయికి చేరుకున్నారు. మీకు ఇంతకుముందే చెప్పాను, మా పూర్ణానంద స్వామి వారు శ్రీశైలంలో ఉన్నటువంటి పూర్ణానంద స్వామి వారు కూడా రాకాడే బాబా శిష్యుడు అయిన సచ్చేత్ర 3 సార్లు పారాయణం చేసి బాబా అనుగ్రహం పొందాకే వారికి ఒక సరైన నిర్దేశకత్వం లభించింది. వెంకయ్య స్వామి గారి నాలుక మీద బాబాగారి బీజాక్షరాలు రచించారని చెప్తారు. మెహర్ బాబా గారిని బాబాగారి దృష్టిపాతంతో ఆయన్ని గొప్ప గురువుగా, గొప్ప అవతారుగా తీర్చిదిద్దారని చెప్తారు. ఇంకా ఎంతమంది లేరు. బాబా శరీరం వదిలిపెట్టిన 18 సంవత్సరాల తర్వాత కదా లివింగ్ గురువులు ఎవరూ ఇవ్వలేని ఆత్మానుభూతిని బివి నరసింహస్వామి గారికి బాబాగారు సమాధి ఇచ్చింది. మరి బాబాగారు శరీరంతో ఉన్నాడా? ఎలా చెప్తారు? మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు
లివింగ్ గురువు అనే పదం వాడుతూ మాయమాటలు కదా. సాయి భక్తుల్ని పక్కదారి పట్టించి వాళ్ళందరినీ మన దగ్గరికి రప్పించుకోవాలనే ప్రయత్నం కాదా లివింగ్ గురువు అని? అలా మోసం చేసి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఈరోజు రాజాది రాజా అనిపించుకుంటూ బతుకుతున్నారు. అమాయక సాయి భక్తులు ఈ పుస్తక జ్ఞానంతో 4 మాటలు గట్టిగా చెప్పేసరికి పాపం వీళ్ళే గురువులు అనుకొని వీళ్ళని ఆశ్రయిస్తేనే మనకు బాబా అనుగ్రహం లభిస్తుంది అనుకొని వెళ్ళారు. లక్షల కోట్లు పోగొట్టుకున్నారు, జీవితాలు నాశనం చేసుకున్నారు. కాబట్టి ఈ లివింగ్ గురువు అనేది ఏ మార్గంలో అయినా సరే, ఇది నా మాట కాదు. ఎందుకంటే లివింగ్ గురువు అనే భ్రమలో పడి జీవితాలను పాడు చేసుకునే వారికి నా మాటలు ధైర్యాన్ని ఇచ్చి వారు చక్కగా బాబానే నమ్ముకొని లేదా తమ శ్రద్ధ సహనాలను నమ్ముకొని సాధనలు చేసి తరించాలని చెప్పడమే. సత్యాన్ని సత్యంగా చెప్పాలంటుంటారు కదా, సత్యాన్ని చెప్పడానికి భయపడకూడదు అంటుంటారు కదా. సత్యం తెలిస్తే సమాజానికి ఖచ్చితంగా దాని అందులో భాగంగా చెప్పడమే. కాబట్టి లివింగ్ గురువు అనే పదం అర్ధరహితమైనటువంటిది. స్వయంగా భక్త తుకారం చెప్పాడు, గురి కుదిరితే గురువుతో పనే ఉంది. అంటే నీకు విశ్వాసం కుదరాలి. నా బాబా నన్ను తరింప చేయగలడు, నన్ను ఉద్ధరించగలడు. అలా ఉద్ధరించిన వాళ్ళు చాలామంది నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా, వారెవరికి లివింగ్ గురువు లేరు కదా అనే విశ్వాసంతో బాబా పాదాలు పట్టుకోవాలి. సచ్చరిత్రలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఆచరించుకుంటూ పోవాలి. మనలో ఉన్న బలహీనతను తొలగించుకుంటూ వెళ్ళాలి. బాబా చెప్పిన సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించుకుంటూ పోవాలి. ఆయన సాయం చేస్తాడు. ఇంతకుముందు చాలామంది చేశాడు, మనకు కూడా చేస్తాడు. ఎందుకు చేయడు? ఎవరు మంచో ఎవరు చెడో ఎవరు ఏ జ్ఞానం ఉందో తెలియదు. ఎందుకు గురువుల కోసం పరిగెత్తడం? భరద్వాజ్ మాస్టర్ గారు స్వయంగా చెప్పారు, మీరు గురు చరిత్రని శ్రద్ధాభక్తులతో పారాయణం చేయండి. మీకు గురువు అవసరమైతే బాబాగారు కానీ దత్తాత్రేయ స్వామి కానీ మీ స్వప్నంలో దర్శనమిచ్చి మీకు క్లియర్గా చెప్తారు, ఇదిగో పలానా ఆయన గురువు వెళ్ళు ఆయన దగ్గరికి అని. అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు గురువు అవసరం లేకపోతే ఆయనే మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తాడు. ఇది బాబా సంప్రదాయంలో, గురు సంప్రదాయంలో, దత్త సంప్రదాయంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం ద్వారా చాలామంది పొందిన ప్రయోజనాలు. మీకు అందరికీ తెలుసు, ఇతర ఏ గ్రంథాలకు లేని ఒక ప్రత్యేకత సచ్చరిత్రకి ఏమిటంటే శ్రద్ధాభక్తులతో వారం రోజుల్లో పారాయణం చేస్తే కోరికలు తీరుతాయి అని మనకు ఒక ప్రచారం ఉంది. బాబా శరీరం వదిలిపెట్టి ఈ గ్రంథం ముద్రణైన దగ్గర నుంచి ఆ గ్రంథం చివరన ఫలశ్రుతి ఉంది. అలా పారాయణాలు చేస్తూ ఫలితాలు పొందుతూ కోరికలు తీర్చుకుంటూ ఎంతోమంది లక్షలాది మంది వచ్చారు. కాబట్టి సచ్చరిత్రకు అంత ప్రాధాన్యత వచ్చింది. మానవుడు మొట్టమొదట తన యొక్క కష్టాలను తొలగించుకోవడానికి ఇష్టపడతాడు, కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఈ రెండు ఎవరు చేస్తే వాళ్ళ వెనకాల పడతాడు. వాళ్ళని దేవుడు అంటాడు, కృష్ణుడు అంటాడు, రాముడు అంటాడు, గురువు అంటాడు, ఇంకెంతో నెత్తిన పెట్టుకుని పూజిస్తాడు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఈ రెండు ప్రయోజనాలు సచ్చరిత్ర ద్వారా లక్షలాది మంది జరిగాయి. కాబట్టి సచ్చరిత్ర అనే గ్రంథం అంత ప్రాధాన్యత పొందింది. దాని గురించి ఎవడు చెప్పినా సాయి భక్తులు నమ్మరు. బాబా గురించి చెప్పినా సచ్చరిత్ర నమ్మరు. వాళ్ళ ప్రత్యక్ష అనుభవం ఉంది. అది పారాయణం చేసి నేను ఉద్యోగం పొందితే, అది పారాయణం చేసి నేను సంతానాన్ని పొందితే, అది పారాయణం చేసి నా రోగాన్ని పోగొట్టుకుంటే ఎవడో చెప్తే ఎలా నమ్ముతాడు? అందుకని ఈ మధ్య కొత్త స్లోగన్ మొదలుపెట్టారు. ఇక లాభం లేదు, వీళ్ళ కష్టాలు కోరికలు అన్నీ సచ్చరిత్ర బాబాగారి వాళ్ళు తీరుతున్నాయి కాబట్టి, వాళ్ళు చెప్పినా నమ్మరు కాబట్టి ఏమంటారంటే, కోరికలు తీరితే మన గ్రంథాలను వదిలేస్తారా? కష్టాలు తీరినంత మాత్రం మన దేవుళ్ళని వదిలేస్తారా? మన ధర్మాన్ని వదిలేస్తారా? అంత స్వార్థపరులా అని ఇలా వచ్చారన్నమాట. అదేం లేదు. కోరికలు తీరినందుకు మాత్రమే, కష్టాలు తీరినందుకు మాత్రమే కాదు, ఆయన సనాతన దైవంలో దత్తాత్రేయ స్వరూపంగా
అనుగ్రహిస్తున్నాడనే విశ్వాసం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆయన్ని పూజిస్తున్నారు. ఆయనతో పాటు అందరినీ పూజిస్తున్నారు. ఇది ఎప్పుడు చెప్పేదే. అంత మాత్రమే కాదు, కోరికలు తీరడం కాదు, కష్టాలు తొలగడం కాదు, రోగాలు తీరడం కాదు, శ్రద్ధాభక్తులతో సచేతన అధ్యయనం చేసిన వాళ్ళు, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో పారాయణం చేసిన వాళ్ళు చాలా నేర్చుకున్నారు. తమలో ఉన్న ఎన్నో బలహీనతలను తొలగించుకున్నారు. ఎన్నో మంచి గుణాలు నేర్చుకున్నారు. ఎన్నో సాధనలు నేర్చుకున్నారు. సచ్చరిత్ర జీవితంలోకి రాకముందు, సచ్చరిత్ర పారాయణం చేయకముందు ఉన్న జీవితం, చేసిన తర్వాత ఉన్న జీవితం, అది ఆచరించిన వాళ్ళకి, పొందిన వాళ్ళకి తెలుస్తుంది. పొందని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆచరించిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్నున్నాయి సచ్చరిత్రలో మనకు నేర్పించేవి. అయితే వాటిని పట్టుకోవాలి, వాటిని సాధించాలి. అనుకున్న వాళ్ళకు ఫలితాలు అద్భుతం. సచ్చరిత్ర వల్లనే గురుభక్తి తెలిసింది, గురు శక్తి తెలిసింది. గురువు అంటే ఏమిటో తెలిసింది, గురువు యొక్క గొప్పతనం తెలిసింది. ఆ గురువు మీద అనన్యమైన భక్తి శ్రద్ధలు లభించాయి. సాయి భక్తులందరూ దీన్ని పొందలేదా? అందరూ అనుభవించట్లేదా? నేను చెప్పిన ఈ మూడు: గురు శక్తి, గురు భక్తి. గురువు అంటే ఏమిటో అసలు ఫస్ట్ గురువు అంటేనే తెలియదు. గురువు అవసరం ఏంటో తెలియదు. గురువు అవసరం తెలిసింది, గురు శక్తి తెలిసింది, గురు భక్తి తెలిసింది. 8వ అధ్యాయం ద్వారా మానవ జన్మ యొక్క అల్పత్వం తెలిసింది, మానవ జన్మ యొక్క గొప్పతనము తెలిసింది. శరీరం యొక్క అల్పత్వము తెలిసింది, శరీరం దేనికి ఉపయోగించుకోవాలో తెలిసింది. ఇది ఫౌండేషన్ కదా. 8వ అధ్యాయంలో చెప్పబడింది. అర్థం చేసుకునే వాళ్ళకి నీటి బుడగ జీవితం ఏ క్షణమైనా టప్పును రాలిపోతుంది. అటువంటి జీవితంలో ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని ఆరాటాలు, ఇన్ని ద్వేషాలు, ఇన్ని ఈర్ష్యలు అవసరమా అనే సత్యం తెలిసింది. అది తెలిసినప్పుడే జీవితం మీద వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడే మనసులో నిశ్చలత్వం వచ్చింది. ఆ నిశ్చలమైన మనసులోనే బాబాగారు స్థిరంగా కూర్చుంటారు. సచరిత్ర నేర్పించింది. మనలో ఉన్న బలహీనతల్ని ఎత్తి చూపించింది. వాడు అటువంటి వాడు, వీడి ఇటువంటి వాడు, వాడి గురించి వీడి గురించి మాట్లాడుకుంటూ ఆనందించే నికృష్టమైన జీవితంలో నుంచి బయటపడేసింది. పరనింద అనేది పందితో సమానం అని చెప్పి బాబా చాలా తీక్షణంగా హెచ్చరించిన ఆ సంఘటనని తీసుకోగలిగితే ఇతరులను నిందించడం అనేది మహాపాపం అని గ్రహించి వదిలేయడం జరిగింది. అంటే గొప్ప అనవసరంగా కాలక్షేపంగా ఇతరుల గురించి మాట్లాడుతూ పాపం మూటగట్టుకునే భయంకరమైన స్థితి నుంచి సాయి భక్తుని బయటపడేసింది. ఇది సచరిత్రనే ప్రసాదించింది, గ్రంథమే ప్రసాదించింది. 2వ అధ్యాయంలోనే వాదన వల్ల అశాంతి పుడుతుంది, వాదన అహంకారంలోంచి పుడుతుంది. ఇది తెలుసుకున్నప్పటి నుంచి వాదించడం నెమ్మదిగా మానివేయడం జరిగింది. అందుకనే ఎవరన్నా ఎదురుగా కూర్చొని శాస్త్ర విరుద్ధంగా, బాబా చెప్పిన దానికి విరుద్ధంగా, సచరిత్రకు విరుద్ధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడట్లా నేను. మాట్లాడితే వాదన స్టార్ట్ అవుతుంది. వాదనకు అహంకారం మూలం, అశాంతి ఫలితం. అక్కర్లేదు. అందుకనే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఇలా వచ్చేసి ఇలా నాకు అవకాశం ఉన్నటువంటి ఈ మాధ్యమం ద్వారా నా అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకుంటున్నాను. ఎంతైనా అందరం ఉప్పు కారం తింటున్నాం కదా, సన్యాసులాగా ఏదో పాలు దాగి పండు దాగి తిని బతకట్లేదు. కాబట్టి ఎవరైనా తప్పుగా మాట్లాడి దాన్ని సమర్థించుకోవడానికి గట్టిగా వాదన మొదలు పెడితే కాసేపటికి మనకు కూడా వచ్చేస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాదన వదిలేయాలి. బాబాగారు చెప్పారు వాదన వదిలేయాలని.
10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పమన్నాడు. నా జీవితంలో ఇంకా పూర్తిగా సాధించలేనిది ఏదైనా ఉందంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొంత 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 అది ఇంట్లో కూడా. మా ఆవిడ ఏదన్నా విషయంలో వాదన వస్తే ఆమె సమర్థించుకుంటూ వెళ్ళిందనుకోండి, కొద్దిగా వాయిస్ పెరుగుతుంది కదా, గట్టిగా చెప్పి నోరు మోపించాలని వస్తుంది కదా, అదే వాదన, అదే అహంకారం. అది ఈ మధ్య కొద్దిగా తగ్గింది. ముఖ్యంగా ఇంట్లో భార్య దగ్గర తగ్గడం భర్త నేర్చుకుంటే బయట ఎక్కడైనా తగ్గగలుగుతాడు. మనం ఎక్కడైనా వాదించగలం కానీ తగ్గుతాం, కానీ భార్య దగ్గర తగ్గం. భార్య అనగానే ఆమె మీద మనకు పూర్తి అధికారం ఉంది. మనం ఏమన్నా ఒక టీచరు స్టూడెంట్ని కొడితే స్టూడెంట్ ఏం చేస్తాడు, అలాగా భార్య అనగానే భర్తకు ఉండే ఆ చులకన భావం ఉంటుంది, నేను ఎక్కువ అనే భావం ఉంటుంది. నాతో ఇంతసేపు వాదిస్తావా, నేను అన్నది సరే అనకుండా వాదిస్తావా అని ఇవన్నీ వస్తాయి పురుష అహంకారం. కాబట్టి భార్య దగ్గర మన అహంకారం తగ్గించుకుంటే బయట అంతటా తగ్గిపోతుంది. అదే ఇంతకాలం సాధన చేస్తూ వచ్చాను. ఈ మధ్య కొద్దిగా వాదిస్తున్నాను, కానీ నెమ్మదిగా వాదిస్తున్నాను. ఇంతకుముందులాగా నోరు పెద్ద చేసేసి లేదు, నెమ్మదిగా ఇంకా కొద్దిగా అప్పుడప్పుడు సర్లే అనుకుని వెళ్ళిపోవడం. రెండు చిట్కాలు నేర్చుకున్నాం. కాబట్టి సచైత్ర ద్వారా వాదించడం కూడా తగ్గించడం జరిగింది బాగా. అది పూర్తిగా పోతే అయిపోయింది. ఎప్పుడు పోతుంది పూర్తిగా? నేను అనేది లేకుండా ఉంటే వాళ్ళు వాదన చెయ్యరు. నేను అనేది ఉన్నప్పుడే వాదన వస్తుంది. ఒక్కొక్కసారి సత్యాన్ని నిరూపించడానికి కూడా వాదించాల్సి వస్తుంది. కానీ ఆ వాదన శాంతియుతంగా ఉంటే అతను జ్ఞాని. గొంతీసుకుని గట్టిగా అరిచేసి మీద పడితే అతను అజ్ఞాని, అహంకారి. కాబట్టి దాంట్లో కూడా కొంత నేర్చుకోవాల్సింది ఉంది. అలా వాదనకి అహంకారం మూలం, వాదన వల్ల అశాంతి వస్తుందని తెలుసుకొని జీవితంలో దాన్ని సాధన చేస్తూ నెమ్మదిగా చాలా నేర్చుకునే అవకాశం కలిగించింది సచ్చరిత్ర. కపటత్వం, ముందు ఒక మాట వెనకాల ఒక మాట. ఆ వ్యక్తి మనకు పనికొస్తాడంటే అతను చెడ్డవాడైతే అతనితో స్నేహం చేయడం, అతన్ని పొగడ్డం. ఆ వ్యక్తి మనకు పనికిరాడంటే అతను మంచివాడైనా గొప్పవాడైనా అతను వదిలేయడం. అతని గురించి వెనకాల వేరేగా మాట్లాడి అతను కనపడితే వేరేగా ఇది కపటత్వం. ఈ కపటత్వం మంచిది కాదు అన్నాడు బాబాగారు పండరీపురం ప్లీడర్ విషయంలో. జనులెంత టక్కరులు, ఎదుట పాదాల మీద పడతారు, వెనక విమర్శిస్తుంటారు. చిన్న సూచన చేశాడంతే. ఇది అందరిలో ఉండే దుర్గుణం, బలహీనత. అందరిలో ఒక వ్యక్తి గొప్ప పొజిషన్లో ఉంటాడండి, అతను చాలా తప్పులు కూడా చేస్తుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి పొగడకుండా ఉండేవాడు ఎవరైనా ఉంటారు చూడండి. నువ్వు అతన్ని విమర్శించకపోవచ్చు, కానీ నీ అవసరానికి పనికొస్తాడు కాబట్టి, గొప్ప పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, అతను మంచివాడు కాకపోయినా పొగుడుతావు. నువ్వు నీ అభిప్రాయం నిజానికి అది కాదు, కానీ అవసరానికి పొగుడుతావు. ఈ గుణం ఇది పనికిరాదు. కపటత్వం లేకపోతే దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే వాక్కాయ కర్మలు, అంటే మనస్సులో ఏ అభిప్రాయం ఉందో దాన్నే మాట్లాడతాడు, దాన్ని చేస్తాడు. ఈ త్రికరణ శుద్ధి అవసరం ఆధ్యాత్మిక మార్గంలో. సాధ్యమవుతుందా? అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఇలా అప్పుడప్పుడు ఉన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళ చేత తిట్లు తింటూ. మొన్న ఒక వీడియో చేశాను, ఒక సోదరుడి గురించి నాకు అనిపించిన అభిప్రాయాలు, నాకు బాధ కలిగించినవి చెప్పాను. అదే సందర్భంలో ఆ సోదరులో ఉన్న మంచి గుణాలు కూడా చెప్పాను. ఇది కూడా నేర్చుకున్నాను, బాబా నేర్పించాడు. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక పదం నేను చదివాను. తన స్నేహితుల్లోని మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే అన్నాడు. ఏ మనిషిలో మంచి ఉండదండి, దొంగ వాళ్ళు కూడా మంచి ఉంటుంది, రాక్షసులు కూడా మంచి లక్షణాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ప్రతి ఒక మనిషిని మనం మాట్లాడేటప్పుడు ఆ మనిషిలో ఉన్న మంచితనం కూడా మాట్లాడి ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడితే అది నిజాయితీ అనిపించుకుంటుంది. లేదు వారి ముఖం మీదే వారిలో ఉన్న బలహీనతలు చెప్తే అది ఇంకా పరమ నిజాయితీ అనిపించుకుంటుంది. కానీ అలా మాట్లాడితే గొడవలు వస్తాయి. కాబట్టి కొద్ది వివేకంతో మసులుకోవాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ రోజుల్లో ఎదురుగా
వాళ్ళల్లో ఉన్నటువంటి విషయాలను చెప్తే ఒప్పుకోరు, వాదనకు వచ్చేస్తారు, గొడవలు అయిపోతాయి. కాబట్టి అదేం అక్కర్లేదు. ఎవరు వింటారో చెప్పినా పర్లేదు, మా మంచికి అనుకుంటారు, వారికి మాత్రమే చెప్పాలి. అలా ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పి నేను కొంతమంది ముఖ్యమైన వాళ్ళని పోగొట్టుకున్నాను. ఉన్న విషయం చెప్తే ఎవరికైనా బాధే, కోపమే. నాకైనా నాలో ఉన్నది ఏదైనా టక్కున అన్నారనుకోండి, కొత్త బాధ వేస్తుంది. ఒక్కోసారి లేని కూడా అంటారు, అప్పుడు బాధ వేస్తుంది. నేనేమంటా అంటే లేని వెంటే వదిలేయండి, ఉన్న వెంటే సర్దుకోండి. కోపం బాధ వల్ల ప్రయోజనం లేదు. కోపం వల్ల, బాధ వల్ల మనలో ఉన్న లోపాలని మనం గుర్తించలేం. అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో ఆలోచించలేం. నన్నంటాడా అని ఆవేశమే వస్తుంది తప్ప, ఆవేశం బుద్ధిని కప్పేస్తుంది. బుద్ధి కప్పేస్తే బుద్ధి పనిచేయదు. దాంతో భ్రష్టత్వం చెందుతాం, భగవద్గీతలో చెప్పినట్టుగా. కాబట్టి ఎవరైనా చెప్తే తీసుకోవడం నేర్చుకుంటే చాలా నేర్చుకుంటాం. అలాగే సచ్చరిత్ర కపటత్వాన్ని తొలగించుకునేలా చేసింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది నేర్పించింది. నిరాడంబరత్వం. ఇంతకుముందు నాకు చేతులకి 1, 2 ఉంగరాలు పెట్టుకోవాలని కోరిక ఉండేది, డబ్బులు లేనప్పుడు. బాబా మార్గంలోకి వచ్చాక ఏదిరా బంగారం, మాల్సపత్తు అన్నాడు. ఇదే బంగారం, అదే బంగారం అన్నాడు. నిజమైన బంగారం ఏంటో తెలిసింది. బాబానే బంగారం తెలిసిపోయింది. అందుకని ఏం లేవు, మెడలో కానీ ఏం లేవు, అక్కర్లేదు. ఈ నిరాడంబరత్వం వచ్చింది. సాయిదాస్ గారు అని ఎవరు ఎక్కడ ఎంత అన్నా నాకు ఏమాత్రం ఎక్కదు. నేనే. పొగిడారని నెత్తినెక్కించుకొని తిరిగేది లేదు, తప్పు పట్టారని వదిలేసేది లేదు. నన్ను తప్పు పట్టిన వాళ్ళలో మంచి గుణాలు ఉంటే ఆ వ్యక్తిని కూడా దగ్గరికి తీసుకోవడమే. నన్ను పొగిన వాళ్ళు చెడు గుణాలు ఉంటే ఎంత పొగిడినా వదిలేయడమే. ఈ మధ్య ఒక మిత్రుడు చాలా స్నేహంగా ఉండేవాడు. పొద్దున్నే ఫోన్ చేసి బాబా నువ్వు అది నువ్వు ఇది అనేవాడు. నాకు సంబంధం లేని ఒక చిన్న సంఘటనలో అసంతృప్తి చెందకూడని విషయంలో, కోపం రాకూడని విషయంలో కోపం వచ్చింది, అసంతృప్తి చెందాడు. చేయకూడని విధంగా ప్రవర్తించాడు. ఆ విషయం తెలిసింది. సాయిరాం అనుకుని వదిలేశాను. ఆయన నన్ను వదిలేశాడు. ఎందుకంటే నాకింత అవమానం జరిగితే, నాకింత కష్టం వస్తే మీరు పట్టించుకోరా అని ఆయన వదిలేశాడు, నేను వదిలేశాను. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికెరుక, ఏ దారి ఎటుపోతుందో ఎవరిని అడగక రుణానుబంధం ప్రకారం కలుసుకున్నాం. ఆ రుణానుబంధం అయిపోగానే ఎవరు మానవ వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. శరీరంతో ఉండగా విడిపోయే వాళ్ళు కొంతమంది, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళకు అంతా అశాశ్వతమే కదా. మనం ఏదో ఇప్పుడు శరీరంతో ఉన్నాం కాబట్టి విభేదించుకొని వెళ్ళిపోతే అయ్యో అతను నాతో మాట్లాడట్లేదే, అతను నా విడిపోయాడే అనుకుంటాం. శరీరం వదిలిపెడితే అనుకుంటామా? అనుకోవడానికి ఏమన్నా ఏముండదు, ఏమీ లేదు. రైలు ప్రయాణం అంటారు జీవితం. కలుస్తుంటాం, కాసేపు కూర్చొని మాట్లాడుకుంటాం, దిగిపోతాం. కాబట్టి నీకు నువ్వే, నాకు నేనే. కాకపోతే సమాజం కోసం పనిచేద్దాం, సమాజం హితం కోసం పనిచేద్దాం, సమాజానికి మంచి ఏదో చెప్దాం. సమాజంలో ఎవరైనా తప్పులు చేసి సమాజాన్ని పక్కదారి పట్టించాలని అని ప్రయత్నం చేస్తే నీకు తెలిసిన నిజాన్ని నువ్వు తెలియజెప్పు. అంతవరకే స్పందిస్తుంటాను. బహుశా ఇది కూడా ఆగిపోతే ఇంకా మంచిది. ఇంకా సంస్కారాలు ఉన్నాయి, మాట్లాడే సంస్కారాలు కాబట్టి మాట్లాడుతుంది. నిరాడంబరత్వం నేర్పించాడు బాబా గారు సచ్చేత్ర ద్వారా. నిరహంకారం, నేనంతా, నేనింత, నాకే తెలుసు, నన్ను మించినవాడు ఎవరు లేడు అనుకునే అహంకారం రాకుండా చేశాడు. దాన్ని ఎక్కడ నేర్చుకుంది సచ్చేత్ర, ఎక్కడ నేర్పించింది నాకు? బాబా తన భక్తులతో అంటాడు కదా, నేను మీ సేవకుణ్ణి, మీ పాదదర్శనంతో నా జీవితం తరించింది, నేను మీ అశుద్ధంలో ఒక పురుగుని. ఆహా, ఎంత తగ్గించుకున్నావయ్యా, భగవంతుడివే, సర్వశక్తిమంతుడివే, నువ్వు ఎంత తగ్గించుకుంటే మేము ఇంకెంత తగ్గించుకోవాలి బాబా, అసలు అంతకంటే తగ్గించుకునే అవకాశం లేకుండా చేసావే, అంతకంటే తగ్గించుకునే అవకాశం లేదు, ఇంక ఆయనే దాంట్లో, ఆయన తర్వాతే ఎవరైనా.
కాబట్టి ఎవరు ఎంత పొగిడినా అహంకారం పెరగకుండా అందరితో సమానంగా అందరినీ ప్రేమిస్తూ వారిలో ఒకటిగా జీవిస్తూ ఆనందంగా అంతా బ్రహ్మస్వరూపాలే అనే జ్ఞానాన్ని కూడా సచ్చరిత్ర ద్వారానే నేర్చుకున్నాను. నేర్చుకోవాలని బుద్ధి ఉంటే ఎంతైనా నేర్పిస్తుంది సద్గ్రంథం కానీ సచ్చరిత్ర కానీ. ఆ బుద్ధి మనకు ఉండాలి. ఆ బుద్ధి లేనప్పుడు లాభం లేదు. ఆ బుద్ధిని ఇచ్చాడు బాబా. కాబట్టి మనం ఆ దృష్టితో చూడాలి, నేర్చుకోవాలని దృష్టితో చూడాలి. అందుకే చెప్పాను, సచ్చరిత్ర ప్రతి పదం నేర్పిస్తుంది, ప్రతి పదం నిన్ను తీర్చిదిద్దుతుంది, ప్రతి పదం నిన్ను పవిత్రుని చేస్తుంది. సచ్చరిత్రని ఏమన్నా తక్కువ చేసి మాట్లాడితే చాలా కోపం వస్తుంది. నేనే కాదు, చాలామంది ఉన్నారు సచ్చరిత్రని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే. ప్రసక్తి లేదు. చాలాసార్లు విన్నాం, ఓపిక నశించింది. సచ్చరిత్రని బాబాని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడి అంతకంటే మేము ఎక్కువ అని అనుకుంటే అన్నవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, లివింగ్ ఉండాలన్న వాళ్ళు షిరిడీకి వెళ్తే మీకు ఏమీ రాదు, నా దగ్గరికి రండి, నా దర్శనం చేసుకోండి, అంతకంటే ఎక్కువ వస్తుంది అన్న అహంకారం తలకెక్కించుకున్నవాడు కూడా ఉన్నాడు. సచ్చరిత్ర కూడా ఫలానా విధంగా రాయబడింది అని అన్నవాడు ఉన్నాడు. ఇలా బాబా అనుగ్రహంతో, బాబా పాద సేవతో కొంత జ్ఞానం పొంది వారి దురదృష్టమో దౌర్భాగ్యమో బాబాను దాటిపోయామనుకునే వాళ్ళు సచ్చరిత్ర పారాయణం చేసి జ్ఞానం ఏమిటో, భక్తి ఏమిటో, సాధన ఏంటో తెలుసుకొని సచ్చరిత్ర కంటే దాటిపోయామనుకునే వాళ్ళు కలి ప్రభావం వల్ల వస్తూ ఉన్నారు. కాబట్టి సచ్చరిత్రని కానీ బాబాని కానీ ఎవరు తక్కువ చేసి మాట్లాడినా సాయి భక్త లోకం సహించదు, ఖచ్చితంగా సమాధానం చెప్తూనే ఉంటుంది. వాక్ స్వాతంత్రం ఉంది, ఆధ్యాత్మిక స్వాతంత్రం ఉంది, ఎవరు ఏమైనా మాట్లాడతారు. అదే స్వాతంత్రంతో సమాధానం కూడా వస్తుంది. సమభావన వచ్చింది. కుల మతాలకు అతీతంగా అందరినీ మానవులుగా. ఇంకా బాబా నేర్పించాడు, ఏమన్నాడు? సర్వప్రాణికోటిలో నన్ను చూసి పూజించు అన్నాడు. కుక్క, పిల్లి, పంది, దోమలో కూడా నేనే ఉన్నాను అన్నాడు. కాబట్టి సర్వప్రాణికోటిలో బాబాను చూస్తూ, సర్వప్రాణికోటిని ప్రేమిస్తూ. ఇంతకుముందు కుక్కలంటే భయపడేవాడిని. ఆ కుక్కకి ఏదో ఒక బిస్కెట్ ఇంత అన్నం పెట్టేస్తే అది తోక ఊపుకుంటూ ఎంతో ప్రేమతోటి. మా కాలనీలో కొన్ని కుక్కలు ఉన్నాయి, ఎవరు వచ్చినా అడ్డపడతాయి. నేను కనపడితే ప్రేమతో కౌగిలించుకుంటాయి, పైకి ఎక్కుతాయి. కానీ వేరే వాళ్ళు వెంటపడుతున్నాయి కదా, అందరూ సార్ వాటిని పట్టించేయండి అంటూ ఉంటారు. ఎలా పట్టించాలో తెలియదు. బాధ. అది ఎంతో ప్రేమ చూపిస్తుంది, దాని కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. కనుక మూగజీవులను కూడా ప్రేమించడం నేర్పించాడు. వాటి ఆకలిని గుర్తించేలా చేశాడు. మధ్యాహ్నం పూట అవి నోరు తెరిచి అడగలేవు, మనిషి అడుగుతాడరా, మూగజీవులు అడగలేవురా, అడగలేని ప్రాణులకు అన్నం పెట్టండిరా మధ్యాహ్నం అని గొప్ప సత్యాన్ని నేర్పించాడు. ఇంతవరకు ఈ సత్యాన్ని నేను ఎక్కడో నేర్చుకోవాలా. మానవ సేవ మాధవ సేవ అని విన్నాం, కానీ సర్వప్రాణికోటి సేవే నిజమైన మాధవ సేవ అవుతుందని బాబా సచ్చరిత్ర ద్వారా నేర్పించాడు. కోట్ల మంది సాయి భక్తులు ఆచరిస్తున్నటువంటి గొప్ప ఆచరణ. వేలాది సాయి మందిరాల్లో నిత్యం అన్నదానం చేస్తూ లక్షలాది మంది పేదవారికి ఆకలి తీరుస్తూ ఉన్నాయంటే సచ్చరిత్ర ద్వారా నేర్చుకున్నారు ఆ జ్ఞానం. సచ్చరిత్ర ద్వారా ఏమొస్తుంది, ఏమీ రాదు, గ్రంథాల ద్వారా ఏమొస్తుంది, ఏమీ రాదనే మాట దయచేసి అనవాకండి. ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు బాధే వేస్తుంది. ఒకరి అభిప్రాయాన్ని ఖండించాలంటే బాధే, ఎందుకంటే వారికి మళ్ళీ బాధ, నా అభిప్రాయం ఖండించారని. అది మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి, మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రోజుల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్నదాన్ని కూడా అనని దాన్ని కూడా అన్నట్టుగా క్రియేట్ చేసి తప్పులు ప్రచారం చేసి దెబ్బగొట్టాలి అనే సమాజం వచ్చేసింది కదా. కనుక సమభావన నేర్పించింది, ప్రేమతత్వాన్ని నేర్పించింది, ఆత్మతత్వాన్ని నేర్పించింది,
సేవాభావాలను పెంపొందించింది. 4 రూపాయలు దాన ధర్మాలు చేసే త్యాగాన్ని నేర్పించింది. దక్షిణ స్వీకరించి ధనం మీద వ్యామోహాన్ని పోగొట్టాడు బాబా అని నేర్చుకున్న తర్వాత దానం విరివిగా చేయడం ద్వారా ధనం మీద వ్యామోహం పోతుంది, అప్పుడే మనసు నిలబడుతుంది అని దాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. నా జీవితంలో నేను ఆచరిస్తున్నాను. మీకు లీల చెప్తాను. ఇక్కడే సాయి మీనాక్షి సుందరేశ్వర స్వామి టెంపుల్. బాబా దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఒక 100 రూపాయలు వేస్తాడని మొక్కుకున్నాను. 100 రూపాయలు వేస్తున్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ గుళ్ళో గోడ మీద ఒక స్లోగన్ రాశాడు పూజారి గారు. ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు 100 రూపాయలు హుండీలో వేయండి. ఎవరన్నా రాస్తారండి 100 రూపాయలు హుండీలో వేయమని? మీ కానుకలు హుండీలో వేయండి అంటారు. అలా విరివిగా దక్షిణ స్వీకరించడం, దానం చేయడం నేర్పించాడు. సహనం నేర్పించింది. కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, మనను ఉద్దేశించే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంటే, కడుపులో ఏదో పెట్టుకొని మాట్లాడుతుంటే భరించడం సహనం నేర్పించింది. కొంతమంది సభా వేదికల మీదే వాదన చేయడానికి ముందుకు వచ్చి వారిది తప్పైనా నాది తప్పని చెప్పేసి వాదించిన సందర్భంలో కూడా సరే ఎందుకు సాయిరాం నాదే తప్పు అనుకుని సహనాన్ని నేర్పించింది. ఇలా సచ్చరిత్ర చాలా నేర్పించింది. ఇతర ఏ గ్రంథాలు నేర్పించనంతగా నేర్పించింది సచ్చరిత్ర. భగవద్గీత కొంత నేర్పించింది, స్వామి వివేకానంద సాహిత్యం కొంత నేర్పించింది, రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర నేర్పించింది. అమ్మవారిని ఆయన ఎంత గొప్పగా ప్రేమించాడో నా గురువుని నేను అంత గొప్పగా ప్రేమించాలి అని రామకృష్ణ పరమహంస గారు నేర్పించాడు. రమణ మహర్షి గారు నేర్పించారు. ఆయన గ్రంథాలు చదివితే మాయా నేనును తొలగిస్తే సత్యమైన నేను వ్యక్తమవుతుంది, ఈ శరీరమే నేను అనే భావన తొలగించుకుంటే ఆత్మ వ్యక్తమవుతుంది. బాబా గారు కూడా అదే చెప్పాడు. అహం లోపట నేను నేను అంటున్న దాన్ని తొలగించుకుంటే అది మాయా నేను. శరీరం అనే భావన తొలగించుకుంటే పోతే నేను పోతుంది. శరీరం నేను అనుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్పించారు. ప్రతి ఒక్క గ్రంథం నేర్పించింది. వాటన్నిటికంటే శ్రీ సాయి సచ్చరిత్ర ఎన్నో నేర్పించింది. కేవలం జ్ఞానం నేర్పించడంతో ఊరుకోకుండా కష్టాలు కన్నీళ్ళు తుడిచి కావలసిన కోరికల్ని కూడా తీర్చి ఎన్నో ఇచ్చింది సచ్చరిత్ర. అటువంటి సచ్చరిత్రని ఏమి ఇవ్వదని, గ్రంథాలు ఏమి ఇవ్వవని మాట అనేటప్పుడు జాగ్రత్తగా అనాలని దయచేసి అలా ఇక ముందు అనకుండా ఉండాలని ఎవరైతే అంటున్నారో వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా వారిని కానీ అలా అంటున్న ఏ ఇతరులను కానీ మనసుకు బాధ కలిగించి ఉంటే ఆ బాధ కూడా నాదే అని తెలియచేస్తూ క్షమించమని కోరుతూ బాబాగారు ఆయన మాట్లాడిచ్చాడని అనుకుంటున్నాను. మళ్ళీ కొంతమంది అంటారు ఆయన మాట్లాడిచ్చే అంత గొప్పవాడివా అంటారు. ఏమో అనుకుంటున్నాను. అన్నీ ఆయనే చేశాడు అనుకుంటే మనకేం ఉండదు కదా. ఏదైనా చెడు చేసినా బాబా నువ్వే చేయించావు అనుకుంటే బాధ ఉండదు. ఏదైనా మంచి చేస్తే బాబా నువ్వే చేయించావు అనుకుంటే అహంకారం ఉండదు. కాబట్టి అహంకారం తొలగించుకోవడానికి ఇది ఒక సాధన. అంతా ఆయనే చేయించాడు. ఏమో మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. ఒకరి అభిప్రాయాన్ని ఖండించడం అనేది చాలా చాలా కష్టపడుతూ ఖండించాల్సి వస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో నా సచ్చరిత్ర నా గురువు సాయినాథుల వారు నాకు ఇచ్చిన దాన్ని, లోకంలో లక్షలాది మంది సాయి భక్తులకు ఇచ్చిన దాన్ని చెప్పడం ధర్మం, అది కృతజ్ఞత అని భావిస్తూ చెప్తున్నాను. అంతేగాని ఎవరిని బాధ పెట్టాలని కాదు, వారిని తక్కువ చేయాలని కాదు. అందరూ బాబా స్వరూపాలే కదా. సాయిరాం.